చూద్దాం మరి మన ఎక్స్పెక్టేషన్ రియాలిటీని మ్యాచ్ అయితే అవుతుందో లేదో. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత మైలేజ్ ఇస్తుందని. సో 45 అట్లా ఇస్తుంది కావచ్చు అనుకున్నా. సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇయాటి వీడియోలో వచ్చేసి డియో స్కూటీ వచ్చేసి మనకి పర్ లీటర్ ఎంత మైలేజ్ ఇస్తుందో టెస్ట్ అయితే చేయబోతున్నాం మనం. సో స్కూటీలో వచ్చేసి ఇప్పుడైతే కొద్దిగా అయితే పెట్రోల్ ఉంది, అది అయిపోయే వరకు అయితే ట్రై చేసి ఆ తర్వాత టెస్ట్ అయితే చేద్దాం మనం. సో నేను పెట్రోల్ వచ్చేసి ఇంతకుముందే బాటిల్స్ అయితే ఫిల్ అయితే చేసుకున్నా, ఇండియన్ ఆయిల్ బంక్లో ఫిల్ అయితే చేసుకున్నాను నేను. సో వెదర్ వచ్చేసి అయితే ఈరోజు మొత్తం చల్లగా అయితే ఉంది. ఇదివరకు దాకా అయితే వర్షం అయితే పడింది చిన్నగా, ఇప్పుడైతే మొత్తానికి ఏమైతే లేదు. సో నేను వచ్చేసి దగ్గర 10 కిలోమీటర్లు అయితే వచ్చిన, పెట్రోల్ ఇంకా అయితే అయిపోతలేదు. సో ఒకసారి ఇలా అయితే ఎంత పెట్రోల్ ఉందో ఒకసారి అయితే మనం ఆగైతే చెక్ చేసుకుందాం. సో ఇంకొద్దిగా అయితే పెట్రోల్ అయితే ఉంది ఇందులో, చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అయిపోయిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాతనైతే టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి ఇంకొక 10 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం ఏడుదానికి అయితే వెళ్తుందో. సో ఉన్న ఇంతంత పెట్రోల్ తోటే ఇంత దూరం వచ్చిందంటే నాకు తెలిసి మైలేజ్ అయితే నేను 50 అయితే ఇస్తానని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. సో మీరెంత అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి. సో ఈ పెట్రోల్ అయితే వచ్చేటట్టు అయితే లేదు. సో నేను స్పీడ్ అయితే ఎక్కువ చేస్తున్నా, స్పీడ్గా వెళ్తానని వస్తుందేమో చూద్దాం. లొకేషన్ అయితే చూడండి ఒకసారి మీరు, డైరెక్ట్ చూసి ఇంకా చాలా బాగుంది కెమెరాలో కంటే. సో ఇక్కడైతే ఒక తమ్నైల్ అయితే తీసుకుందాము, నేనైతే ఆపిన సైడ్కి. సో తమ్నైల్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో గాయ్స్ ఫైనల్లీ పెట్రోల్ అయితే అయిపోయింది మొత్తానికి. చూడండి బైక్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు. సో స్టార్ట్ అయింది, చూద్దాం ఎంత దూరం అయితే వెళ్తుందో మళ్ళీ. సో వెళ్తుంది చూద్దాం. సో బైక్ వచ్చేసి ఆగినట్టే ఆగుతుంది, మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా అయితే ఆగేదాకా వెయిట్ అయితే చేద్దాం. కంప్లీట్ అయితే అయిపోయింది, బైక్ అయితే స్టార్ట్ కూడా అవ్వలేదు. సో మన దగ్గర అయితే 1/2 లీటర్ బాటిల్ అయితే ఉంది, బాటిల్ అయితే పోసుకొని అయితే టెస్ట్ అయితే చేద్దాం మనం. రీడింగ్ అయితే చూసుకొని పెట్రోల్ ఇప్పుడే పోసిన 49,847. సో ఈ పుల్ అయితే పని చేయట్లేదు, రీడింగ్ అయితే మనకు కరెక్ట్గానే పనిచేస్తుంది. చూద్దాం బైక్ ఒకటే క్లిక్ స్టార్ట్ అయితే అవుతుందో లేదో. సో స్టార్ట్ అయితే అయిపోయింది, ఒకటే క్లిక్ స్టార్ట్ అయిపోయింది, అసలు ఏం సతాయించలేదు. సో టెస్ట్ చేద్దాం ఎంత దూరం అయితే వెళ్తుందో. సో ఒకసారి రీడింగ్ అయితే చూసుకుంటాను. నేను ఇప్పుడు వెళ్తున్న హైవే వచ్చేసి NH 363. సో దీన్ని రాజీవ్ రహదారి అని కూడా అంటారు. సో లైట్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, వెదర్ అంతా కూల్గా మబ్బులు ఉంది. తెలంగాణ ఆంధ్ర మొత్తం వర్షాలు అయితే పడుతున్నాయి. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కాబట్టి ఇంజన్ హీట్ కూడా కాదు కాబట్టి మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తానైతే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో నేను బాటిల్లో కొట్టించింది అయితే ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ అయితే కాదు, మన భాషలో చెప్పుకోవాలంటే 60 రూపాయల పెట్రోల్ అయితే కొట్టించిన నేను. 1/2 లీటర్ కంటే ఒక 0.5 ml అయితే ఎక్కువ వస్తుందండి, కేవలం 0.5 ml అంతే, ఎక్కువ అయితే కాదు. సో చెప్తున్నా ముందుగానే, మళ్ళీ 1/2 లీటర్ కాదు, 60 రూపీస్ అయితే కొట్టించేసిన. సో చూద్దాం ఈ పెట్రోల్కి అయితే ఎంత దూరం మనకు మైలేజ్ ఇస్తుందో. నేను కొట్టించింది 1/2 లీటర్ కాబట్టి నేనైతే 22.5 to 25 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే దాన్ని మనం ఇంటూ 2 చేసుకుంటే పర్ లీటర్కి ఎంత ఇస్తుందో మనకైతే అర్థమైపోతుంది. సో 22.5 ఇస్తే మనకు 45 ఇస్తుంది కాబట్టి ఓకే పర్లేదు, 45 ఇచ్చినా కూడా నేనైతే అనుకుంటున్నాను. సో గాయ్స్ మన స్కూటీ వచ్చేసి సక్సెస్ఫుల్గా 10 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయింది, 10.2 కిలోమీటర్స్ ప్రజెంట్ రన్నింగ్ వచ్చేసి. చూద్దాం ఇంకా ఎంతవరకు అయితే వెళ్తుందో. సో వీడియోతో ఎట్లా అంటే మీకు వచ్చేసి మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, బైక్ తీసుకొని వెళ్తారు. సో నేను ఇంత పెట్రోల్ కొట్టించినరా, ఇంత తిరిగినరా అని చెప్తారు కదా. సో మనం అట్లాంటప్పుడు వాళ్ళు బైక్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇంత తిరుగుతారంటే మనం ఎంత పెట్రోల్ అయితే కొట్టించామని వాళ్ళకి చెప్పాలో, ఎంత పెట్రోల్ అయితే కొట్టించాలో మనం అయితే వాళ్ళకి ఈ వీడియోని చూసి మీరైతే క్యాల్కులేషన్ వేసుకొని అయితే చెప్పవచ్చు. సో ఇప్పుడు దీని మైలేజ్ని బట్టి ఎంత డిస్టెన్స్కి ఎంత పెట్రోల్ కొట్టించాలో మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పవచ్చు. సో గైస్ నేనైతే మ్యాక్సిమం వచ్చేసి ఈ వైట్ లైన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ది, వైట్ లైన్కి దగ్గరనో లేకపోతే వైట్ లైన్ అవతల సైడ్ అని ట్రై చేస్తున్నా. ఎందుకంటే పెట్రోల్ మనం తక్కువ ఉంది కదా, ఎక్కడ అయిపోయింది మనకు తెలియదు. సడన్గా పెట్రోల్ అయిపోతే రోడ్డు మధ్యలో మళ్ళీ ఆగిపోతే వెనకాల వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సో నేనైతే సైడ్ నుండి అయితే వెళ్తున్నా. మీరు కూడా ఎప్పుడైనా మైలేజ్ టెస్ట్ చేయాలనుకుంటే రోడ్కి లెఫ్ట్ సైడ్లో స్లోగా అయితే వెళ్ళండి. ఎందుకంటే వేరే వాళ్ళకైతే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అయితే కలగకూడదు అనేది అయితే నా ఉద్దేశం. నేను వచ్చేసి మరి ఓవర్గా అయితే స్పీడ్ కూడా ఏమి వెళ్ళట్లేదు. సో స్పీడోమీటర్ అయితే పట్టించుకోకండి, ఆ ఫుల్ అయితే పని చేస్తలేదు. సో 50-60 అంతే, ఈ మధ్యలోనే వెళ్తున్నా స్పీడ్. ఎందుకంటే ఎకనామిక్ స్పీడ్లోనే మైలేజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి ఎకనామిక్ స్పీడ్లోనే అయితేనే వెళ్తున్నా.
సక్సెస్ఫుల్గా చూసుకొని 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసింది మనకు బండి వచ్చేసి. 20 అంటే 40 అయితే పక్కా అయితే గన్ స్టార్ట్ అయితే ఇస్తుంది మనకి. సో చూద్దాం ఇంకెంత ముందుకెళ్తుందో, దీన్ని బట్టి మనకి ఎంత ఇస్తుందో అర్థమైతే అవుతుంది. సో చూద్దాం ఇంకా ఎక్స్ట్రా ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్తుందో చూద్దాం. 40 అయితే పక్కా. సో పైన ఇప్పుడు వెళ్ళేదాన్ని బట్టి మనకైతే తెలుస్తుంది ఎంత అయితే ఇస్తుంది అనేది. సో గాయ్స్ క్రేజీ అసలు, ఒకసారి మీరైతే చూసుకోండి. సో 25 కిలోమీటర్స్ అయితే వచ్చేసింది బైక్. 25 అంటే మనకి 50 అయితే ఇస్తుంది మైలేజ్ బైక్ అయితే. సో ఇంకా కూడా వెళ్తానని జలక్లు అయితే ఏమి ఇవ్వలేదు, వర్షం కూడా ఎక్కువ అయిపోయింది. సో చూద్దాం ఇంకెంత దూరం వరకు అయితే వెళ్తుందో. స్కూటీ అయితే జలక్లు అయితే ఇస్తుంది చూడండి, ఆగిపోతుంది. సో మనకి 25 క్రాస్ అయిపోయిన తర్వాత అయితే ఆగిపోయింది. సో చూద్దాం మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో, ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూద్దాం. సో లేదు, స్టార్ట్ అయితే అవ్వట్లేదు. సో ఒకసారి చూసుకోండి, 49,873.5 అంటే నేను చెప్తా, ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకొని చెప్తా అప్పటికి ఇప్పటికి ఎంత ఉందో. సో అప్పటిది ఆగినప్పటిదను ఇప్పుడు తీసిన ఫోటో అయితే మీకైతే పక్కకు పెడతాను ఒకసారి. సో మీరే చూసుకోండి. సో నాకు వచ్చేసి 25.8 అయితే ఇచ్చింది మైలేజ్. 25.8 అంటే మనకి ఇది వచ్చేసి 51-52 అయితే ఇస్తుంది మైలేజ్. సో గైస్ చూడండి, డియో స్కూటీ మనకైతే ఓకే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత మైలేజ్ ఇస్తుందని. సో 45 అట్లా ఇస్తుంది కావచ్చు అనుకున్నా. సో గైస్ చూశారు కదా ఈరోజు వీడియో. సో ఇలా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంకొద్దిగా పెట్రోల్ అయితే తీసుకొచ్చుకున్నా. సో ఇదైతే పోసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాను నేను.